ఇచ్చారు, వైఎస్ఆర్సీపీ నుంచి నాకు టికెట్ ఇచ్చారు ఎంపీగా. కానీ వాళ్ళు 3 months ముందు ఇచ్చారు. నేను ఒకటే చెప్పాను, ఏమంటే రాజమండ్రిలో అభిమానులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ రాజకీయం వేరు. రాజకీయానికి నాకు టైం కావాలి, వీధి నేను తిరగాలి, అక్కడ ఏమిటి సమస్య అని నేను తెలుసుకోవాలి. నాకు 3 monthsలో నేను చేయలేనండి. ఎంపీ పర్లేదండి, ఎంపీ మీరు చేయవచ్చు అన్నారు. సారీ సార్, అంటే గెలవడం ఓడిపోవడం అది వేరే విషయం, కానీ నా డ్యూటీ అంటేనే ప్రతి వీధికి వెళ్ళి, అంటే పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర ఏమిటి మీ ఇది గవర్నమెంట్ చేసేది ఏమిటి, నేనేం చేయగలుగుతాను, నా సైడ్ నుంచి కాంట్రిబ్యూట్, ఇది టైం కావాలండి, నేను చేయలేని చెప్పేసి నేను అనుకున్నాను. ఏపీలో కొత్త ప్రభుత్వం మీరు ఏమైనా సలహా ఇస్తారా? లేదండి, ఏపీలో కొత్త ప్రభుత్వం ఇప్పుడు ఏమైనా సలహా ఇస్తారా? ఎలా ఉండాలని ఇప్పుడు మనం 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం, ఇది అందరికీ తెలిసిన విషయం. అంతకుముందు కూడా మనకి కొంచెం ప్రాబ్లమ్స్ రావడంతో చాలా ఇబ్బంది పడ్డాం. ఈ జగన్ గారి ప్రభుత్వం జరిగినప్పటికీ 2 సంవత్సరాలు కరోనాలో పోయింది. సరే, ఆయన కరోనా బాగానే చూసుకున్నారు. డెవలప్మెంట్ వచ్చినప్పటికీ మెడికల్ కాలేజెస్ అన్ని కాన్స్టిట్యూన్సీలో పెట్టారు. పల్లెటూరులో స్కూల్స్ చాలా బాగా డెవలప్ చేశారు. ఇక ఈ పెన్షన్ స్కీమ్స్ పెద్దలకి అందరికీ చేయడం అంతవరకు ఓకే. మరి మిగతా ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్, ఎంప్లాయీస్ ఇవన్నీ చాలా ప్రాబ్లం అయింది. సో ఇవన్నీ మెయిన్గా ఏంటంటే ఈ ప్రభుత్వం అంటే ఇప్పుడు కూటమి ఏదైతే ఉందో ఈ ప్రాబ్లమ్స్ని వాళ్ళు క్లియర్ చేయాలి. నెక్స్ట్ 5 yearsకి ఏదైతే చేయాలో ఈ 5 yearsలోనే వాళ్ళు ఫౌండేషన్ పెట్టి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు చాలా స్పీడ్గా చేసి అమరావతిని వాళ్ళు అమెరికా లాగా తీర్చిదిద్దారు. ఎట్లా హైదరాబాద్ని చంద్రబాబు నాయుడు గారు ఒక ఆర్కిటెక్చర్గా ప్లాన్ వేసి మార్చారు, ఆ విధంగా అమరావతి మారాలంటే ప్రజలందరూ సహకరించాలి, ప్రజలందరూ హెల్ప్ చేసి. లేకపోతే ఆయన ఎస్ అంటే వీడు నో చెప్పి, ఆయన నో అంటే ఎస్ చెప్తే మీరు ముందుకు వెళ్ళలేదు. ఆ మూమెంట్ అంటే కన్స్ట్రక్షన్ మూమెంట్లో అందరూ సహకరిస్తేనే అవుతుంది. అది తొందరగా కావాలి, అందరూ సహకరించాలని నేను కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.